ఈరోజు మన ఇండీస్పేటలో కన్నమాంబ 128వ జాతర మహోత్సవం ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలమాంబ గుడి అండి చెప్తాను. మనకి దీనికి మన అప్పలరెడ్డి గారు, సురెడ్డి అప్పారావు గారు, మన సూరిబాబు గారు, నెల్లి గోపిరెడ్డి గారు, అలాగే నరసింహమూర్తి గారు, వెంకటరామన్ గారు, ఇప్పుడు మన చంద్రారెడ్డి ఆల్కాట్గా మన ఆల్కాట్ గార్డెన్ కన్నమాంబ గుడి చైర్మన్, ట్రస్ట్ బోర్డు అఫీషియల్ చైర్మన్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేటల పెద్దలు అందరూ కలిసి ఈవేళ కన్నమాంబ జాతర మహోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉదయమే జాతర మహోత్సవం ప్రారంభానికి రమ్మని పిలిచిన మీదట నేను రావటం జరిగింది. ఈ కన్నమాంబ జాతర మహోత్సవం అనేది మరి రాజమండ్రిలో ఉన్నటువంటి రెడ్డిలపేటలో అందరూ కూడా జరుపుకుంటారు. కన్నమాంబ ఈ రెడ్డిలపేటలో ఉన్నటువంటి అందరికీ కూడా కులదైవం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ రెడ్డిలు అందరూ కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ఒక 130 సంవత్సరాల క్రితమే ఈ రాజమండ్రి వచ్చి ఇక్కడ వేరు పేటల్లో ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. మరి చాలామంది అనుకుంటారు మా వాళ్ళు ఎక్కువ మంది జనాభా అని. కానీ కేవలం రెడ్డిలకంటూ ప్రత్యేకమైనటువంటి పేటలో 7 పేటలు ఇక్కడ రాజమండ్రి నగరంలో ఉన్నాయి. ఆర్యాపురం రెడ్డిలపేట, ఇండీస్పేట రెడ్డిలపేట, మంగళవారపేట రెడ్డిలపేట, అలాగే నరసింహరావుపేట రెడ్డిలపేట, ఆల్కాట్ గార్డెన్ రెడ్డిలపేట, ధవళేశ్వరం రెడ్డిలపేట, బొమ్మూరు రెడ్డిలపేట 7 పేటలో మొత్తం ఎక్కువ జనాభా కలిగి ఉన్నారు. కానీ ఏంటంటే ఆర్థికంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ వెనుకబడి ఉండటం జరిగింది. ఎందుకంటే శ్రీకాకుళం ఆ తూర్పు సైడ్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మరి సరైన వ్యాపారాలు కానీ అవి లేక మరి చాలా ఇబ్బందులు పడి చాలా కొంచెం వెనకబడి ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళందరికీ కూడా తూర్పు కాపులకి ఏ విధంగా అయితే బీసీ రిజర్వేషన్ ఉందో వీళ్ళకి కూడా వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి బీసీ రిజర్వేషన్ ఇవ్వట్లేదు. ఏదైనప్పటికీ ఇంత జనాభా కలిగి ఉన్నారు. దగ్గర ఒక 40,000 మంది 50,000 మంది ఈవేళ రాజమండ్రి సిటీలో రెడ్డిలు ఉంటారు. మరి రాజకీయంగా సరైన ప్రాధాన్యత లేదు, అలాగే సామాజికంగా కూడా సరైన వ్యాపారాలు అవి కూడా సరిగా లేవు. అంతా కూడా చిన్న వాళ్ళు మధ్యతరగతి కుటుంబీలుగానే ఉండిపోవడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా యాక్చువల్గా అయితే మొత్తం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి కలిసి వైజాగ్లో పెదవాళ్ళ తీరు దగ్గర పోలమాంబ అని చెప్పి దేవత ఉంది. అందరికీ మొత్తం ఆ ఏరియా 3 జిల్లాలకే కలిసి పోలమాంబ అంటే ఆ గ్రామాలకు అన్నిటికీ కూడా పెద్ద దేవత కింద లెక్క. వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ వాల్తేరు దగ్గర ఉంది. అది అక్కడ అందరం కూడా ప్రతి సంవత్సరం భారీ ఎత్తున అక్కడ ఫంక్షన్లు చేయడం జరుగుతుంది. మరి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాజమండ్రిలో సెటిల్ అయిన తర్వాత మరి పోలమాంబ సోదరు అయినటువంటి కన్నమాంబ రెడ్డిల కుటుంబంలో పుట్టింది కాబట్టి ఆవిడ్ని వాళ్ళ యొక్క కులదైవంగా గ్రామదేవతగా ఎంచుకుని 128 సంవత్సరాల నుంచి రాజమండ్రిలో పూజలు చేస్తున్నారు. మరి ఆవిడ కనుగురించి వీళ్ళందరికీ కూడా ముందు విద్యారకంగా వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది పిల్లలు ఇక్కడ చదువు లేక ఏదో 10 పాస్ అవ్వకుండానే చిన్న ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతున్నారు. నేను వీళ్ళకి మొదటి నుంచి కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు బాగా చదివించండి పిల్లల్ని. మీరు చదివించడానికి ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటే మా పిల్లలు ఇలా చదివించాలనుకుంటున్నాం, మేము చదివించలేకపోతున్నాం అంటే నా దగ్గరికి ఎవరు తీసుకొచ్చినా సరే వాళ్ళకి చదువుకునేటానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ కూడా చేస్తానని చెప్పి నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడైనా చెప్తాను నేను. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానం పెట్టాడు. అంటే మీరు ఇంజనీర్ చదవాలన్నా డాక్టర్ చదవాలన్నా ఫీజు ఏం కట్టక్కర్లే, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పిల్లల్ని చదివించుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు పిల్లల్ని డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ చదివించుకున్నట్లయితే ఆటోమేటిక్గా కుటుంబం, బంధువులు అందరూ కూడా డెవలప్ అవుతారు. కుటుంబంలో ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ కానీ వస్తే ఆ కుటుంబం అంతా కూడా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా పిల్లలు బాగా చదివించండి. అలాగే డాక్టర్ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా అని ఆలోచన చేసి అవి చదివించడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎవరికైనా సరే ఈ 7 పేటల్లో
మరి నేను గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఈ 7 ఫ్యాక్టరీలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ టైంలో అయినా సరే నేను అన్ని రకాలుగాను అండదండలుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.